ఈ రోజుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరిని బాధపెడుతున్న సమస్య ఫ్యాటీ లివర్. అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది, ఇది రావడానికి గల కారణాలేంటి మొదలైన విషయాలు తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, ఇది రావడానికి గల కారణాలు ఏంటి? అంటే మన లివర్ వెయిట్లో 10% కంటే ఎక్కువగా ఫ్యాట్ కనుక ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ కింద చెప్తామన్నమాట. నార్మల్గా 2 to 3% అనేది ఫ్యాట్ అనేది కామన్ లివర్లో. అది దాటి 5% to 10% కంటే ఎక్కువగా కనుక అక్యుములేట్ కనుక అవుతే అప్పుడు దాన్ని ఫ్యాటీ లివర్ అని చెప్తాము. సో దీనికి మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని, మెటబాలిక్ అసోసియేటెడ్ స్టేటో హెపటో డిసార్డర్ అని ఇట్లా కొత్తగా వచ్చాయన్నమాట. దీంట్లో ఆల్కహాల్ లేకుండా కూడా ఒబిసిటీ ఎక్కువగా ఉన్నా కానీ, షుగర్స్ ఎక్కువగా ఉండి అన్కంట్రోల్గా ఉండడం వల్ల కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల, వీటి వల్ల కూడా లివర్లో ఫ్యాట్ అనేది ఎక్సెస్గా డిపాజిట్ అవ్వడం వల్ల వచ్చే కండిషన్ని మనం ఫ్యాటీ లివర్ అని చెప్తామన్నమాట. సార్, ఆల్కహాల్, నాన్ ఆల్కహాల్ అండ్ ఫ్యాటీ లివర్ మధ్య డిఫరెన్సెస్ ఏంటి? అలాగే ఆల్కహాల్ తాగని వాళ్ళకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది? అదే మోస్ట్ కామన్ కాజ్ అయితే ఫ్రీక్వెంట్గా ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల వచ్చేది మోస్ట్ కామన్ కాజ్ అనమాట. సో ఒక రోజులో 60 grams కంటే ఎక్కువ ఆల్కహాల్ కనుక రిపీటెడ్గా కన్జ్యూమ్ చేస్తే దానివల్ల స్లోగా ఫ్యాట్ అనేది లివర్లో డిపాజిట్ అవుతూ ఫర్దర్గా ఇంకా లివర్ డ్యామేజ్ అవ్వడం అట్లాంటి వేరే కండిషన్స్కి దారితీస్తుంది అనమాట. ఇది మోస్ట్ కామన్ కాజ్. ఇది కాకుండా అసలు ఆల్కహాలే తాగకుండా కూడా వాళ్ళ బాడీ వెయిట్ కనుక చాలా ఎక్కువగా ఉండడము, వేస్ట్ సర్కంఫరెన్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల, తర్వాత కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఎక్కువగా ట్రైగ్లిజరైడ్స్ వాళ్ళ బాడీలో ఉండడం వల్ల, వీటన్నిటి వల్ల కూడా వాళ్ళకి లివర్లో ఫ్యాట్ అనేది ఎక్సెస్గా డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో ఏ కండిషన్ వల్ల అయినా ఫ్యాటీ లివర్ కనుక వస్తే అల్టిమేట్గా దాని కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నమాట ఫర్దర్గా. సార్, అసలు ఫ్యాటీ లివర్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? అలాగే ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ అనేది వెంటనే మనం రికగ్నైజ్ చేయగలుగుతాము? ఫ్యాటీ లివర్ చాలాసార్లు సిమ్టమ్స్ అనేవి ఇనిషియల్ స్టేజెస్లో ప్రజెంట్ ఏం అవ్వవు అనమాట. ఇది యూజువల్గా స్క్రీనింగ్ టెస్టుల్లో బయటపడుతుంది. అంటే ఇప్పుడు హెల్త్ చెకప్స్కి అట్లా చేసుకోవడానికి వెళ్ళి ఏదైనా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకున్నప్పుడు అట్లాంటి దాంట్లో ఎక్కువగా బయటపడుతుంది అనమాట. పర్సే ఫ్యాటీ లివర్ వల్లే సిమ్టమ్స్ రావాలంటే అప్పటికి లివర్ సైజ్ చాలా ఎక్కువగా పెరిగి కొద్దిగా వేగ్ పెయిన్ రావడము, లేదు అంటే ఇంకా లివర్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి కొద్దిగా జాండిస్ లాగా వచ్చి ఆకలి తగ్గడము, ఇట్లాంటివన్నీ ఫర్దర్ స్టేజెస్లో సిమ్టమ్స్ ఉంటాయి. బట్ ఇనీషియల్ స్టేజెస్లో మాత్రము పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ప్రజెంటేషన్ ఉంటుందన్నమాట.